నీ దేవుడు ప్రభు నీకు వందనం చెల్లిస్తున్నాం. దినమంతట్లో తోడైనారు, వందనాలు. సాయంకాల సమయంలో నీ ప్రజలుగా మేము కూడి నీ మాటలు వినుట కొరకై మమ్మల్ని తండ్రి సమకూర్చారు, వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. నిలబడే దాసుని అభిషేకించండి. ఆటల్లో కూడా కృప చూపించండి. వాయిద్యాలు సమస్తం ఘనంగా నీకు మహిమకరంగా ఉంచండి. మా గొంతులు కూడా తాకండి ప్రభా. మీకు ప్రియమైనవిగా మీకు మహిమకరంగా ఉంటున్నట్లు చేయండి ప్రభా. మేము చేయ ప్రతి పని మీ చిత్తానుసారంగా జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తూ ప్రభా, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి. వచ్చిన వారి బట్టి వందనాలు, పరిచర్య చేసిన వారి బట్టి వందనాలు, తన ప్రతిఫలం దయచేయండి. మా సహాసం దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 657, ఇంకొక పుస్తకాల్లో 642, ఇంకొక పుస్తకాల్లో 542. ఉన్నత స్థలములపై స్థలములపై నిఖించి చూపించు ప్రభు, ఎన్న తగిన మహారక్షణ శిఖరం సుందరమందు సదా, సుందరమందు సదా, ఎల్ల తగిన మహారక్షణ శిఖరం సుందరమందు సదా, సుందరమందు సదా. మరణము మింగబడి ఘన విజయము ప్రాప్తమై, మరణము మింగబడి ఘన విజయము ప్రాప్తమై, మరణపు ముళ్ళును విడచి జయము యేసు అనుగ్రహించెను, యేసు అనుగ్రహించెను. ముళ్ళును విరచి జయము యేసు అనుగ్రహించెను, యేసు అనుగ్రహించెను. ఉన్నత స్థలములపై నిఖించి చూపించు ప్రభు, ఎన్న తగిన మహారక్షణ
తగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఆశ్చర్యకరుడయనే ఆలోచనకర్తయును ఆశ్చర్యకరుడయనే ఆలోచనకర్తయును నిశ్చయముగా బహుబుద్ధి వివేకం ఇచ్చినడు సదా చిన్నడు సదా నిశ్చయముగా బహుబుద్ధి వివేకం ఇచ్చినడు సదా చిన్నడు సదా ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖర సుందరముందు సదా సుందరముందు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖర సుందరముందు సదా సుందరముందు సదా చంచల హృదయులను పుష్కరులకు పాపులను చంచల హృదయులను పుష్కరులకు పాపులను వంచన లేక వాక్యమునకు తల వంచి విధేయులను వంచన లేక వాక్యమునకు తల వంచి విధేయులను ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఉన్నతగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను నడువుడి త్రోవ ఇదే ఎన్ను శబ్దం చెవులకు విన
పక్షిరాజు తనదు పిల్లలు కాచెడి రీతి పక్షిరాజు తనదు పిల్లలు కాచెడు రీతి రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా కాచి రక్షించు కదా రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా కాచి రక్షించు సదా ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎల్ల తగిన మహారక్షణ శిఖర సుందరముందు సదా సుందరముందు సదా ఎల్ల తగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా సుందరమగురాజు నీ కనులతో చూచెదవు సుందరమగురాజు నీ కనులతో చూచెదవు అందమైన పరలోక రాజ్యం ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు అందమైన పరలోక రాజ్యం ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్న తగిన మహారక్షణ శిఖర సుందరముందు సదా సుందరముందు సదా ఎల్ల తగిన మహారక్షణ శిఖర సుందరముందు సదా సుందరముందు సదా ఏడు వందల 30వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 730. ఇంకో పుస్తకాల్లో 714. ప్రభువా గురి ఎద్దకే పరిగెత్తించు.
767 పాట 767 ముఖ పుస్తకాల్లో 751 క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా కష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచిన లోకస్తులెల్లరూ నన్ను విడచిన. ఈ లోక ఘనత నన్ను విడచిన లోకస్తులెల్లరూ నన్ను విడచిన. నా సహోదరులు నన్ను విడచిన, నా సహోదరులు నన్ను విడచిన. యోసేపు దేవుడే నా సహకారి. యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు. అంధకారంబు వినవరించిన రాజులు గంధులు శత్రువులైనను. అంధకారంబు వినవరించిన రాజులు గంధులు శత్రువులైనను. అగ్నిగుండములు సింహపు బోనులు, అగ్నిగుండములు సింహపు గుహలు, దానియేలు దేవుడే నా సహకారి. దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు సహాయకుడు. నా మంచి కాపరి శాశ్వత రాజు నా సహాయకుడు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు, భారం నాకెందుకు వ్యాకుల
బైబిల్ కోరస్ పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ ग्रंथము दुनिया में सबसे प्यारे पुस्तक दुनिया में सबसे प्यारे पुस्तक पढ़े जब मार्ग में खतन कोई ना हो, दुनिया में सबसे प्यारे पुस्तक. సౌండ్ ఎక్కువ ఉంది, తగ్గించు. గుయ్యి అంటుంది. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు మీ సన్నిధిలో మీ నామాన్ని బట్టి పాటలు పాడగలిగాం ప్రభువా. క్రైస్తవ జీవితం ఎంత సౌభాగ్య జీవితము. కష్టములు వచ్చినప్పటికీ, నష్టములు వచ్చినప్పటికీ దేవుడు ఎలా నడిపిస్తాడో ప్రభువా మీరు అనుభవపూర్వకంగా నేర్పుతూ వస్తున్న దేవుడు అయినందుకై మీకు ఎంతో వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మాకు సహాయకారిగా, మా కాపరిగా, మా ఆలోచనకర్తగా ఉంటూ ప్రభువా ఈ జీవిత యాత్రలో ప్రభువా ముందుకు నడిపిస్తూ వస్తున్న మీ ప్రేమంతటి బట్టి వందనం చెల్లించుకొంచున్నాం. కష్టములు, వ్యాధులు, బాధలు, రోగములు, శోధనలు ప్రభువా వీటన్నిటిలో చాలినంత మీ కృప అనుగ్రహించి ప్రభువా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తూ ప్రభువా మా జీవిత యాత్రలో మీరు మా ఇళ్ళ కలిగి ఉన్న మీ ప్రేమ అంతటి బట్టి మీకు వందనం చెల్లించుకొంచున్నాం. తిరిగి ప్రభువా వాక్య ధ్యానం కొరకై మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగం మాకు అనుగ్రహించుము తండ్రి. ఈ విశ్వాస యాత్రలో ప్రభా ఎలాగా సాగిపోవాలో, ప్రభా ఎటువంటి పరిస్థితులు మా యొక్క పితరులు ఎదుర్కొన్నారో వాటి నుంచి మేము ఎటువంటి పాఠములు నేర్చుకోవాలో ప్రభా మీ ప్రజలమైన మమ్మల్ని నడిపించండి, మాకు తెలియజేయండి. ప్రభా మీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఆ దినాన మా పితరులు ప్రభా నీ మాటకు అవిధేయులై ప్రభా అరణ్యంలో ఎందరో రాలిపోయారు. అయితే ప్రభా మేము వారి యొక్క జీవితాన్ని నేర్చుకొని వారి జీవితం ద్వారా పాఠాన్ని నేర్చుకొని ప్రభా ఆ పరమ కానాను చేరుటలో ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా మీకే వందనములు. చేరి వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా మీ ఏర్పాట్లో ఉంటే ప్రభా దయతో వారిని ప్రోత్సహించి ప్రభా వారి ఆటంకాలన్నిటి తొలగించి క్షేమకరంగా మీ ఆలయమునకు మీరు చేర్చమని ప్రార్థిస్తున్నాం. కనబడినటువంటి అంధకార శక్తులన్నింటినీ యేసుక్రీస్తు ప్రభునామంలో బంధిస్తున్నాం. ఆవరణం చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి, ఆవరణ లోపల మీ ఆత్మ సంచారం గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీ దాసుడు నేను కూడా అయ్యగ్రను అపాత్రను ప్రభా, జ్ఞానం లేనివాడిని, మట్టివాన్నే. అయితే దయతో ప్రభా మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. మీ ఆత్మను నింపండి, కాళ్ళు చేసి మీ నోటికి బుర్రగా వాడుకొని మీరే మైంపొంతూ రమ్మని మమ్మల్ందరూ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీకు వందనం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు
78. డెబ్బై 40 వచనాన్ని అందరిగా చదువుకుందామండి. కీర్తనలు 78, 40 వచనం. పాత నిబంధన గ్రంథంలో 493 పేజీ. పాత నిబంధన గ్రంథంలో 493 పేజీ, 78వ కీర్తన 40 వచనం అందరు కలిసి చదువుకుందాం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. 41వ వచనం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. చాలని 38వ వచనం కూడా చదువుకుందాం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారి నశింపజేయక వారి దోషములు పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకునేవాడు. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి మనందరికీ పంచిపెట్టునుగాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరారు. తర్వాత వారు సుక్కోతులో తమ పాకలు వేశారు. అక్కడి నుంచి ఏతాముకు వెళ్ళారు. ఆ ఏతాము నుంచి తిరిగి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఈ అరణ్యంలో వారు దాదాపు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ అరణ్యము అనుభవం ఏమిటి? 40 సంవత్సరాలు అరణ్యంలో వారు ఎందుకు ప్రయాణించవలసి వచ్చింది? నిజంగా మనం కూడా ఈ అరణ్యపు అనుభవం గుండా పలుమార్లు వెళ్ళవలసి వస్తుంది. ఈ యొక్క ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఈ కానాను చేరడానికి మధ్యలో ఈ 40 సంవత్సరములు దాదాపు వారు అరణ్యం ద్వారా నడిపించబడుతూ వచ్చారు. ఆ అరణ్యంలో ఎన్నో పరిస్థితులు ఎదురుపడుతూ వచ్చాయి. మరి అవన్నీ వారికి సంభవించి మనకు పాఠం నేర్చుకోవడానికి, వాటిని చదివి విడిచిపెట్టేదానికి కాదు, కానీ వాటిని గురించి మనం కొంత పాఠం నేర్చుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ సంగతులన్నీ రాయబడ్డాయి. కనుక కొన్ని విషయములు మనం ధ్యానిద్దాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనసు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. 8వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దామండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఇక్కడ దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క దేశంలో మనం ప్రవేశించడానికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. మీరు ఆ కానాను చేరాలంటే నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఏదైతే మీకు ఆజ్ఞాపిస్తున్నానో, ఏదైతే మీకు నిర్దేశిస్తున్నానో, ఏ దారి మీకు చూపుతున్నానో, ఏ మార్గం మీకు చూపుతున్నానో ఆ మార్గంలో నడవాలి. ఆ విధంగా మీరు నడుచుకోవాలి. అప్పుడు మీరు ఆ యొక్క కానాను చేరుకుంటారు. మరి ఈ మార్గం అంతటిలో మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తారో లేదో, మీ హృదయంలో ఏముందో నేను తెలుసుకోవాలి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనసు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు. కనుక నిజంగా మనం కూడా ఈ యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ అరణ్య మార్గంలో నీవు నేను కూడా వెళ్తూ ఉన్నాం. అయితే మన హృదయంలో ఉన్నది
దేవుడు తెలుసుకోవడానికి కొన్నిసార్లు కొన్ని పరీక్షలు కూడా మనకు వస్తాయి. అప్పుడు మనం ఎలాగ నడుచుకుంటున్నాం, మన హృదయంలో ఏముంది, దేవుని గురించి ఏమనుకుంటున్నావు, నీ దేవుడైన ప్రభువుని గురించి నువ్వేమనుకుంటున్నావు, ఐగుప్తులో నుంచి నీ దాసత్వాన్ని చూచి, నీ యొక్క కఠినమైన సేవను చూసి, నీ పడుతున్నటువంటి శ్రమలన్నిటిని చూచి, నువ్వు అసహించబడుతున్న ఆ విధానం అంతటిని చూచి సహించలేక పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు నీ కొరకై గొర్రెపిల్లగా ఆ కలుసులో బలి అయి, నీ కొరకై రక్తం కార్చి తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నటువంటి దేవుడు నువ్వు ఎలాగా నడుచుకుంటావో, ఆయన ఆజ్ఞలు ఎలాగా అనుసరిస్తావో అని ఆయన తెలుసుకోవడానికి ఆయన ఈ ప్రజలను అరణ్య మార్గంన నడిపించాడు. ఈ విధంగా మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు కూడా రావచ్చు. కనుక ఇది పరీక్షగా కొంత శోధన, అరణ్యంలో కొంత శోధన ఉంది, కొంత పరీక్ష అనేది కూడా ఉంది. యేసు ప్రభువు కూడా శోధించబడానికి ఎక్కడికి పోయాడు? అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. చూద్దాం ఎక్కడ రాయబడింది అన్నమాట. మత్తయి సువార్తలో ఉంది, లూకాసు వార్తలో కూడా రాయబడింది. సరే, లూకాసు వార్త చూద్దామండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. 40 ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక మనం గమనిస్తున్నాం, ఆ అరణ్యంలో అపవాది ద్వారా శోధించబడుతున్నాడు ప్రభు. ఆత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడ్డాడు. 40 దినములు ఆయన ఉపవాసం ఉంటూ వచ్చాడు. ఆ సమయంలో ఆయన ఏమీ తిన్నట్లుగా ఇక్కడ లేదు. ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నటువంటి సమయంలో అపవాది వచ్చి ఎట్లా శోధిస్తుందో చూడండి. మంచి ఆకలిగా ఉంది కదా, ఈ రాళ్ళు రొట్టెగినట్లుగా ఆజ్ఞాపించు. ఒక్కోసారి మన యాత్రలో కూడా ఏదైతే మనకు అవసరం ఉందో అది అవసరాన్ని గుర్తిరిగి అది దేవుడిచ్చే విధానంలో కాకుండా ఇంకొక విధానంలో మన అవసరాన్ని ప్రేరేపించి మనల్ని ప్రక్కదారి పట్టించడానికి అపవాది చాలాసార్లు ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు చూడండి, మంచిగా ఉపవాసం ఉండాలా, ఈ దినం నేను దేవునిలో ప్రార్థనలో గడపాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి అని నువ్వు ఆత్మలో అనుకుంటావు నీ హృదయంలో. అప్పుడే ఏదో ఒక శోధన వస్తుంది. ఏమొస్తుంది? ఇంట్లో పక్క ఇంట్లో బిర్యానీ ఎవరో తెచ్చిస్తారు, లేకపోతే ఎవరో ఫంక్షన్కు పిలుస్తారు, ఇంకేదో ఇష్టమైనటువంటి టిఫిను, ఇష్టమైనటువంటి భోజనము ఏదో ఒకటి వచ్చి ఏం చేస్తుందండి? పక్కదారి పట్టిస్తుంది. నిలబడాలి. మరి ఆకలిగా ఉంది. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఏమవసరం? ఆహారం అవసరం. ఆహారం అంటుంది, ఇదో ఈ రాళ్ళు రొట్టెగినట్టుగా ఆజ్ఞాపించు, తిను అని శోధిస్తూ ఉంది. అయితే ప్రభు ఎలాగా దాన్ని ఎదిరించగలిగాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. దేవుని వాక్యం ఉంది. ఎందుకు యేసు ప్రభు ఇలా శోధించవలసి వచ్చిందంటే, నేను అనుకుంటాను ఆయన మనకు మాదిరి ఉంచడానికే. ఆయన అపవాది మీద జయం పొందినటువంటి దేవుడు మనకు మాదిరిగా మన వల్లే సమస్త విషయాలు ఆయన శోధించబడ్డాడు. ఆ మాట రాయబడింది కదా. ఎక్కడ రాయబడింది చెప్తారా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను, ఆయన పాపం లేనివాడుగా ఉండెను. సమస్త విషయాల్లో శోధింపబడ్డాడు. మన మాదిరే శోధించబడ్డాడు. మన మాదిరే ఆయనకు ఆకలైంది, మన మాదిరే ఆయనకు నిద్ర, మన మాదిరే ఈ విధంగా శరీరంలో ఉన్నాడు కనుక శరీరం ద్వారా ఎటువంటి శోధనలు వస్తాయో అవన్నీ కూడా ప్రభు అనుభవించాడు. అయితే వాటన్నిటిలో ఎన్ని శోధనలు వచ్చినా కూడా సమస్త విషయములలో మన వలనే శోధించబడినప్పటికీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. అలాగా మనకొక మాదిరించిపోయాడు. అది రాయబడింది కదా పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం.
21 వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. అటు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. చూడండి, ఎందుకు ఆయన బాధ పెట్టబడ్డాడంటే ఆయన బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడవాలని. ఆయన దేవాది దేవుడు, ఆయన బాధ పెట్టగలవాడేవాడు, ఆయన్ను శోధింపగలవాడేవాడు, ఆయన శ్రమ పెట్టగలవాడేవాడు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఆయన శ్రమలు కూడా అనుభవించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడైనా. దేవుడు కూడా శోధింపబడ్డాడు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు. అయితే వాటన్నిటిలో కూడా పాపము లేనివాడుగా ఉన్నాడు. మనకు ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్, ఒక మోడల్ మనకు అనుగ్రహించాడు. ఆ మోడల్లోనే మనం నడవాలి, ఇంక వేరే ఏం అవసరం లేదు. ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడు, ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిపోయాడు. ఆ మార్గంలో వెళ్తే మనం నేరుగా కానాను దేశానికి చేరగలుగుతాం, పరమ కానానుకు చేరగలుగుతాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలాగా దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు మనము అపవాదిని ఎదిరించగలుగుతాం. కనుక దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ వాక్యం మన హృదయంలో నింపుకుంటా, ఆ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకుంటా, ఆ వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆ వాక్య ప్రకారము జీవించటం అనేది చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు జ్ఞాపకం వస్తాయి, సందర్భం వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది. మనం దేవుని పరిశుద్ధాలయానికి వస్తున్నాం. ఆదివారం, బుధవారం, శుక్రవారం, ఇంకా అనేక సమయాల్లో దేవుని మాటలు వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం. మన హృదయంలో ఆ మాటలు ఉన్నాయి. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనము ఏదైతే విన్నామో వాటిని ఆయన మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తామే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయను. ఆయన మనకు బోధిస్తాడు, ఆయన మనకు బోధిస్తాడు. ఆయన మనకు బోధించినప్పుడు మనం వాటిని అనుసరించాలా, మనం వాటిని అనుసరించాలి. మరి ఆకలి అవుతుంది కదా, మరి ఆహారం తినాలనా, ఉపవాసం ఉండాలనా అన్నది మనమే తీర్మానించుకోవాలా. ప్రభువు నేర్పుతాడు. ప్రభు ఇలాగ ఒక మోడల్ మనకుంది. దేవుని ఆత్మ మనకు బోధిస్తుంది. ఏదైనా సందర్భం వచ్చేప్పుడు ప్రభు ఇలాగ జీవించాడు కదా, ప్రభు ఇలాగ దాన్ని త్యజించాడు కదా, ప్రభు ఇలాగ దాన్ని నిర్లక్ష్యం చేసి ఈ విధానాన్ని అనుసరించాడు కదా, మనం కూడా ఈ విధాన్ని అనుసరించాలా, నువ్వు కూడా ఇలాగ జీవించాలా అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు పదే పదే చెప్తా వస్తాడు, జ్ఞాపకం చేస్తూ వస్తాడు, బోధిస్తూ వస్తాడు. అయితే తీర్మానం చేసుకోవాల్సింది ఎవరు? నీవే. దేవుడు మానవునికి ఆ స్వాతంత్రత ఇచ్చాడు, స్వతంత్రునిగా చేశాడు. కనుక అలాగే ఎప్పుడైతే నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడతా ఉంటావో అప్పుడు దేవుని కుమారునిగా ఉంటావు. ఆ కుమారత్వాన్ని బట్టి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు, ఆ వాగ్దానాన్ని బట్టి వారసుడో అవుతావు. కనుక ఆ విధంగా మనము దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకొనుట, లేదా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంట, దేవుని వాక్యాన్ని అనుసరించుట, దేవుని వాక్య ప్రకారంగా మనము తీర్మానము చేసుకుంట. చూడండి, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం
5వ వచనం చూద్దాం, 4వ వచనం కూడా చూద్దాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి, అది నేర్చుకోవాలి, అది మనం నేర్చుకోవాలి కదా. ప్రతి ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి. నాని హృదయంలో ఆలోచనలు అనేకం పుడుతూ ఉంటాయి. వాటికి హద్దు లేదు. వాటికి మనసు వదిలితే ఎక్కడ పోతుందో ఇక ప్రపంచమంతా క్షణాల్లో తిరుక్కొని వస్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏది? మనసే. ఇప్పుడు క్షణంలో కళ్ళు మూసుకొని ఒకసారి అనుకుంటే అమెరికా పోతాం, కళ్ళు మూసుకుంటే కోయట పోతాం, కళ్ళు మూసుకుంటే ఎక్కడికైనా పోతాం. అంత వేగంగా ప్రయాణిస్తుంది, అంత వేగంగా తిరుక్కొని వస్తుంది. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో తన మనసును అణుచుకోలేనివాడు కూడా అంతే. కనుక ఇక్కడ ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టుకోవాలి. మన ఆలోచన మనం ఏం చేయాలి? చెరపట్టుకోవాలి. దానికై మనం బలం పొందాలి, ఆత్మలో బలం పొందాలి. ఆత్మలో మనం బలహీనంగా ఉంటే, శరీరం బలంగా ఉంటే మనం అట్లా కొట్టుకొని పోతాం. కనుక ప్రతి నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం, ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడం, ప్రభు సన్నిధిలో వాక్యాన్ని చదువుతుండడం, వాక్యాన్ని వినడం, ముఖ్యంగా వాక్యాన్ని వినడం, వాక్యాన్ని ధ్యానించడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాన్ని నెమరు వేసుకుంటూ ఉండడం. మనం వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నా, ఏం పని చేస్తున్నా కూడా ఒకవైపు దేవుని వాక్యము మనం వినేట్టు ఒక వచనమైనా చాలు. ఒక వచనమైన ఉదయం నుంచి సాయంత్రం, ఉదయం కాలంలో మనం ఒక అధ్యాయం చదివినా కూడా ఒకవేళ మనం ఎంతమంది చదివినా 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు ఎంత చదివినా కూడా ఒక కాన్సెప్ట్ కానీ, లేదా ఒక పారాగ్రాఫ్ కానీ, లేదా ఒక వచనమైనా సరే అది ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం చదివాము అనేది మన మనసులో మెదులాడుతూ ఉంటే కినా మనం ఆత్మీయంగా నడుచుకుంటూ వస్తాం. ప్రభువును మనం కలిగి ఉన్నట్లే. అలాగా ప్రభువు మనకు బోధిస్తూనే ఉంటాడు. ఒక వచనమైనా సరే అది అలాగ మనం నడిపిస్తూ వస్తుంది. కనుక ఈ అరణ్యంలో ప్రభు కూడా శోధించబడ్డాడు. అలాగే ఈ అరణ్యంలో ఈ ప్రజలు కూడా శోధించబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా శోధించబడ్డారు. వారి పరిస్థితి ఎలాగుంది? వారు కూడా పరీక్షించబడ్డారు, వారు కూడా శోధించబడ్డారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూద్దామండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతానండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గమును తెలుసుకొనలేరు. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దం విని యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడే. ఇక్కడ మనం గమనిస్తున్నాం, అరణ్యంలో ఈ ప్రజలు కూడా దేవుని శోధిస్తూ వచ్చారు. దేవుడు తమ ఎడల చేసిన ఆశ్చర్యకార్యములన్నింటినీ మర్చిపోతూ వచ్చారు. ఒకవైపు చూస్తున్నారు, ఒకవైపు మర్చిపోతున్నారు, ఒకవైపు చూస్తున్నారు, ఒకవైపు మర్చిపోతున్నారు. విశ్వాసం లేనటువంటి ప్రజలుగా జీవిస్తున్నారు. ఆ యొక్క సముద్రంలో నిజంగా 2 పాయలుగా చేసి తన ప్రజలను 6 నెలలు నడిపించాడే. శత్రువు తరుముతూ ఉన్నప్పుడు ముందు సముద్రం ఉంది, వెనకాల శత్రువు తరుముతున్నాడు. ఎటు దేశమైనటువంటి పరిస్థితి, ముందుకు పోయినా చావే, వెనక్కు పోయినా చావే, యాడికి పోకుండా నిలబడినే చావే కదా. ఆ నిలబడితే శత్రువులో ఏం చేస్తారు? చంపేస్తారు. ముందు పోదామా సముద్రం, వెనక్కి తిరుగుదామా ఇంకా శత్రువు దగ్గరికి పోయినట్టుగా ఉంటుంది. మరి ఎంత క్రిటికల్ పొజిషన్ కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు తన ప్రజలను ఎలా నడిపించాడు? 6 నెలల గుండా నడిపించాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలల గుండా. ఎంత బాహుబలం కలిగినటువంటి దేవుడు,
ఎంత బలము కలిగినటువంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అదే సముద్రంలో తమ శత్రువును ఏం చేసినాడు? ఇక ఎప్పటికి లేకుండా ఆ సముద్రం అలాగా ముంచేశాడు. ఆ సముద్రంలో ముంచి వేశాడు. తన ప్రజల ఎడల దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత పౌరుషం కలిగినటువంటి దేవుడు, ఎంత రోషం కలిగినటువంటి దేవుడు తన ప్రజల ఎడల. కనుక అయితే ఈ ప్రజలు ఆయన్ని మర్చిపోతున్నారు. బండ నుండి ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయి. బండ నుంచి నీళ్ళు వచ్చాయి. అయితే ఇవన్నీ చూసి కూడా ప్రజలు ఇక్కడ ఏం చేస్తున్నారంట? తమ హృదయాన్ని కోపము పుట్టిస్తున్నారు. మీ హృదయంలో కఠినపరచుకోవడం, వాళ్ళు కఠినపరుచుకున్నారు. మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కనుక నన్ను విసిగిపోయాను. వారి యొక్క జీవితం వల్ల నేను విసిగిపోయాను. కనుక మీరు అట్లాంటి జీవితం జీవించొద్దు. మీరు అట్లాంటి జీవితము జీవించదు. విశ్వాసం ఉంచండి ప్రభువునందు. ఇక అంటున్నాడు, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండి. దుష్ట హృదయం ఏంటి? దుష్ట హృదయం అంటే విశ్వాసం లేనటువంటి హృదయాన్ని ఇక్కడ ఏమని చెప్పినాడు? విశ్వాసం లేని దుష్ట హృదయం అంట. ఏమిటి దుష్ట హృదయం అంటే? దేవుని యందు విశ్వాసం లేకపోవడమే. దేవుని యందు విశ్వాసం లేకపోవడం. చేస్తాడా దేవుడు ఈ కార్యాలు? ఈ కార్యం జరుగుతుందా? ఆ ప్రజలు ఎట్లాగే అనుకున్నారు. ఎవరు? ఇశ్రాయేల్. చూడండి 78వ కీర్తన. కీర్తన 78. పంతొమ్మిదవ వచనం చూద్దాం. 18 చదువుక, దయచేసి 18 చదువుక. ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజన పదార్థం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను, నీరు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. చూడు మరి ఏముంది విశ్వాసం? ఈ అరణ్యంలో మరి నీళ్ళు ఎట్లా వస్తాయి? అయ్యా దేవుడు ఇస్తాడా? ఇయ్యగలడా? అసలు ఇక్కడ చూస్తే ఎక్కడ నీళ్ళు లేవే, నీళ్ళు కనబడే ఛాయ కూడా లేదే. ఇక్కడ ఎట్టొస్తాయి నీళ్ళు? ఏమన్నా ఆలోచన ఉందా? ఈ మోషే ఎందుకు ఇట్ట తీసుకొచ్చాడు? ఈ మోషే ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు? మాకు ఐగుప్తులోనే బాగుండేది కదా. నీళ్ళు లేక మమ్మల్ని చంపడానికే, ఆహారం లేక మమ్మల్ని చంపడానికే. ఇక్కడ చూడు, ఈ అరణ్యంలో దేవుడు భోజన పదార్థం సిద్ధపరచగలడా? ఈ అరణ్యంలో భోజనం ఎట్టొస్తుంది? దేవుడు ఆహారం ఎట్లా ఇస్తాడు? ఏది ఛాన్స్? అది ఏదైనా అవకాశం ఉంది ఆహారము వచ్చేదానికి? ఈ అరణ్యంలో ఆహారం ఎట్లా వస్తుంది? డేక్షాలు ఎట్టొస్తాయి? మంట ఎట్టొస్తుంది? మిరపకాయలు ఎట్టొస్తాయి? కారంపొడి ఎట్టొస్తుంది? ఎట్టొస్తాయి? ఏమిటి? మేము ఆడ కూర్చొని ఏమేమో తింటా ఉన్నాం కదా, కీరకాయలు కూరగాయలన్నీ అన్నీ ఇక్కడ వస్తాయా అని ఏం చేస్తున్నారు? సందేహపడుతున్నారు. విశ్వాసం లేదు. మరి చూస్తున్నారు అద్భుత కార్యాన్ని. మరి ఎర్ర సముద్రంలోంచి దాటించుకొచ్చినాడు కదా. ఎంత అద్భుతం! సముద్రం 2 పాయలైంది. ఓయమ్మా, ఎప్పుడు మేము ఇటువంటి అద్భుతాన్ని చూడలేదే. ఇంత అద్భుతం చేసిన దేవుడు ఆహారం ఇలేడా? అన్నం పెట్టలేడా? అయితే ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఇజ్ ఇట్ పాసిబుల్ ఫర్ గాడ్? దేవునికి సాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగలుగుతాడు. అయితే నీలో విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం లేకపోతే అది దుష్ట హృదయము. విశ్వాసం లేకపోతే ఏం పొందలేం. అదే మాట యాకోబు భక్తుడు చెప్తాడు కదా. చూద్దాం యాకోబు పత్రిక, అందరికి తెలుసు, ఆయన చూద్దాం. 1వ అధ్యాయం.
6వ వచనం చదువుదామండి. 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలేనును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. ద్విమనస్సు ఉంది. ఇస్తాడా ఇయ్యాడా? అప్పుడు ఇచ్చిండు కదా, ఇచ్చాడు. మరి అది ఇచ్చాడు, ఇది ఇస్తాడా? అది ఇచ్చాడు, ఇస్తాడు. నా అప్పులు తీరిపోతాయా? ఎన్ని అప్పులు ఉన్నాయి? ఏమ్మా ఇన్ని లక్షల అప్పులు ఉన్నాయే, నేను ఎప్పుడు తీర్చాలా? ఎట్టొస్తుంది నాకు డబ్బు అని అనుకుంటాం. ఎట్టొస్తుంది? ఎట్టొచ్చే అవకాశము? నేను పని చేయలేను, నాకు డబ్బు ఎట్టా రాదు, నా అప్పులు ఎట్లా తీరుతాయి? ఇది సాధ్యమా దేవునికి? సాధ్యమే. విశ్వాసంతో నువ్వు ప్రార్థించు, విశ్వాసంతో నువ్వు నమ్ము. హృదయంలో ఎక్కడ సందేహము ఉంచాకు. ఏ కోశంలో కూడా పూర్ణ మనసుతో, ఎట్లా? పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో స్థిరంగా విశ్వాసం ఉంచు. దేవుడు నీ అప్పులో కూడా తీసేస్తాడు, నీ ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు నాకు డబ్బు లేదే, నేను ఆసుపత్రికి పోలేనే, ఈ జబ్బు నాకు బాగవుతుందా? బాగవుతుంది. ఆ రక్తస్రావ రోగం కలిగినటువంటి ఆ స్త్రీ ఏమైంది? విశ్వాసంతో తన మనసులో కలిగినటువంటి సంపూర్ణమైన విశ్వాసం. ఇంకా ఆమె విశ్వాసంలో ఏమాత్రం అటు ఇటు తేడా లేదు. బాగవుతుందే, బాగు కదా, ఆయన ఒకసారి శుద్ధమా? అట్లా లేదు. ఆమె అట్లా అనుకోలే. ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన నేను బాగుపడతాను, అంతే. ఇక వేరే సందేహం ఆమెలో లేదు. పోయింది, ముట్టింది, బాగుపడింది. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కనుక ఈ విశ్వాస యాత్రలో నిజంగా ఆ ప్రజలు అరణ్యంలో దేవుని శోధిస్తూ వచ్చారు. దేవునికి కోపం రేపుతూ వచ్చారు. ఇంకా దేవుని విసిగిస్తూ వచ్చారు, సందేహపడుతూ వచ్చారు. నిజంగా ప్రభు అన్నాడు, విశ్వాసం లేని దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ నీలో ఉందేమో చూసుకో. ఆ దినాన వారిలో ఉందని ప్రభు అన్నాడు. ఈ దినాన నీ వాక్యం వింటున్నావు, ఒకవేళ అటువంటి సందేహము, అనుమానంతో నీవు లోపల కూర్చో ఉంటే, లేదా అటువంటి అనుమానంతో నువ్వు ఈ వాక్యం వింటూ ఉంటే, ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, విశ్వాసం ఉంచు. ఎన్నో అద్భుతాలు చూస్తావు, ఎన్నో ఆశ్చర్యకార్యములు చూస్తావు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. కనుక ఈ విశ్వాస యాత్రలో వచ్చేటటువంటి పరీక్షలు, శోధనలు, వాటిల్లో విజయాన్ని పొందాలి. కనుక విశ్వాసం అనేది పూర్ణ మనసుతో. కాలేబు గురించి ఆ మాట అన్నాడు ప్రభు. ఎవరి గురించి? కాలేబు, యెహోషువ, కాలేబు. చూద్దామండి ఆ మాట ఎక్కడ రాయబడింది. ద్వితీయోపదేశ కాండం 32వ సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడలేరని ప్రమాణము చేసెను. ఎవరు? యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే పూర్ణ మనసుతో నన్ను తెలుసుకున్నారు, పూర్ణ మనసుతో నా యందు విశ్వాసం ఉంచారు. మిగతా వాళ్ళు ఎవరు విశ్వాసం ఉంచలేదు. కనుక ఎవరైతే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని మీద ఆధారపడతారో, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో,
వారు మాత్రమే ఎక్కడ చేరుతారు? కానాను. ఎక్కడ? పరమ కానాను, పరలోక యాత్ర, పరలోకం. పరలోకం అంటే అంత ఆషామాషి విషయము కాదు, మనం అనుకుంటాం. కానీ అయితే కొన్నిసార్లు కొంతమంది భక్తులు మన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, కొంతమంది ఇచ్చినప్పుడు కేవలం ఆయనది విశ్వాసం ఉంచితే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కరెక్టే. ఆయనది విశ్వాసం ఉంచితే మనము విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కుమారులుగా చేయబడతాం, పరలోక రాజ్యానికి పాత్రులుగా చేయబడతాం. అయితే ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలా? ఏం చేయాలి? ఆ విశ్వాసం అంతవరకు కాపాడుకుంటే మనము పరలోక రాజ్యంలో ఖచ్చితంగా ప్రవేశిస్తాం. మనం ఏమి చెల్లించాల్సిన పని లేదు, ఆయనది విశ్వాసం ఉంచితే చాలు, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే చాలు. అయితే అపవాది అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. ప్రభునే శోధించాడు, మనల్ని కూడా అప్పుడప్పుడు శోధిస్తాడు. అయితే ఆ శోధనలో మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవటం ద్వారా, దాన్ని అనుసరించడం ద్వారా మనము అపవాదిని ఎదిరించగలుగుతాం, శోధనలో విజయం పొందగలుగుతాం. ఆ విధంగా విశ్వాసయాత్రలు ముందుకు సాగగలుగుతాం, పరమకానాన్ని చేరుకోగలుగుతాం. నేను మిమ్మల్ని అందరినీ ఏదో అధైర్యపరచడం కాదు, మనమందరము సందేహం లేదు, మనందరం దేవుని ప్రజలుగా చేయబడ్డాం. ఆయనది విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నేను మనందరం కూడా దేవుని ప్రజలుగా చేయబడ్డాం. ఆ పరమకానానికి చేరుతాం, ఏం సందేహపడాల్సిన పని లేదు. అయితే ప్రభు సిద్ధపరుస్తున్నాడు, ఈ లోకంలో మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. పరీక్షలు వస్తున్నాయి, పరీక్షలో మనం ఏం చేయాలి? విజయం. ఒక్కోసారి తప్పిపోతాం, ఒక్కోసారి ఓడిపోయినంత మాత్రం విడిచిపెడతాడు ప్రభు? విడిచిపెట్టాడు. మళ్ళీ ఇంకొక అవకాశం. ఇలా ఇది ఎట్లా ఉందంటే ఎక్సర్సైజ్, విశ్వాసాన్ని అభ్యాసం చేసుకోండి, ఇంకో తరుణం. అలాగ మనము అయితే మనం దినదినం ఏం చేయాలి? ఒక నూతనమైన విధానంలో, నూతనమైన రూపంలోకి రావాలి. మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటే నిజంగా నిన్నటికి ఈ రోజుకి నా జీవితంలో ఏమైనా కొంచెం మార్పు వచ్చిందా? పోయిన వారానికి ఈ వారానికి ఏమైనా ఆత్మీయంగా కొంచెమైనా అభివృద్ధి చెందానా? గడిచిన నెల, గడిచిన సంవత్సరం అయిపోయింది, అప్పుడు ఒక నెల కూడా అయిపోయింది. నిన్న మొన్న పండగ పోయినట్లుంది, అప్పుడే ఒక నెల కూడా అయిపోయింది. 2వ నెల కూడా ఎంత 12వ తారీఖు వరకు వచ్చాం. మరి ఏమిటి మనం తీసుకున్న తీర్మానాలు ఏంటి? మనం జీవిస్తున్న విధానం ఏమిటి? మరి ఈ యాత్రలో అపవాది వచ్చేటువంటి శోధనలు, అపవాది వచ్చే తొందరలు, వీటన్నిటిలో మనం ఎలాగా జయించగలుగుతున్నాం, ఎలాగ నిలబడగలుగుతున్నాం? మరి మనం చేసుకునే తీర్మానాలు ప్రభు మనల్ని బోధిస్తున్నప్పుడు ఎంత ప్రకారం వాటిని అనుసరిస్తున్నాం? ఒకవేళ అనుసరించలేకపోతే ఏం లాభం లేదు. ఓకే, వినడం పోవడం, చదవడం మూసిపెట్టడం, బైబిల్ చదవడం మూసిపెట్టడం, అది అట్లాగా ఉంటే దానివల్ల ఎటువంటి లాభము లేదు. ఉందంటారా? ఏం లేదు. కొంచెమైనా మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు మనం విశ్వాసయాత్రల ముందుకు సాగిపోగలుగుతాం. సరే, ఈ అరణ్యంలో ఏం చేశారు? వాళ్ళు శోధించబడుతూ వచ్చారు. ప్రభు వారి హృదయంలో ఏముందో, వారి విశ్వాసం ఎంతుందో తెలుసుకోవడానికి అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగుతూ వచ్చారు. ఇంకా ఏముందంటే, నీ హృదయంలో ఉన్నది తెలుసుకొని నిన్ను అనసు నిమిత్తము కొన్నిసార్లు అనుపబడతాం, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి కదా, అణచబడడానికి కూడా అరణ్యమే. అణచబడడానికి కూడా ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే, ఆయన పేరు నెబుకద్నెజరు. ఆయన చూద్దామండి. దానియేలు గ్రంథం 1 చూసుకొని మనం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ నెబుకద్నెజరు యొక్క జీవితం ఎలాగుంది అంటే ఇక్కడ చూద్దాం. నాలుగో అధ్యాయం 34 వచనం చదువుదాం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్ల ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునగు దేవుని స్తోత్రం చేసి గణపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరములకు ఉన్నవి. భూమి నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక భూనివాసులను తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేస్తున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ
సమర్థుడు కాడు. ఆ సమయం నా బుద్ధి మరలా నాకు వచ్చెను. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన 37వ వచనం, ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవని గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తివంతుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు కనపరుచుచున్నాను. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఈ నెబుకద్నెజరు దేవుని ఆధిపత్యాన్ని, దేవుడు తనకు అంత స్థానం ఇస్తే దాన్ని ఏమనుకున్నాడు, నేను ఎంత గొప్పవాణ్ణి అని తన ఘనత తను చూసుకున్నాడు. కానీ దేవుని నిర్లక్ష్య పెట్టిన వాడుగా మనం చూస్తున్నాం. తన పాపంలోనే తను జీవిస్తూ వచ్చినవాడు. ఇవంతా మనం పైనుంచి చదివితే అవంతా మనకు అర్థమవుతుంది. సరే, అయితే దేవుడు 27వ వచనం, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపినట్లా నీకున్న క్షేమము ఇక మీదట నీకుండని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చింది. కనుక ఇక్కడ రాజా నీ పాపములు మాని, ఏముంది, పాపములో ఉన్నాడు, గర్వపు హృదయంతో ఉంటున్నాడు, తనకు తిరుగులేదని తను ఆ విధంగా ఏమనుకుంటున్నాడు, గర్వ హృదయంలో ఉంటున్నాడు, తన పాపంలో తను జీవిస్తున్నాడు, నీతి న్యాయములు వదిలిపెట్టాడు, ఆ విధంగా ఇతరులు బాధ పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, కరుణ లేదు. ఎటువంటి జీవితాన్ని దేవుడు చూసి ఆయనకు శిక్ష అనుగ్రహించాడు. అరణ్యంలోకి వెళ్ళాడు. 7 సంవత్సరంలో అరణ్యంలో ఆ మృగాల మధ్య జీవించాడు. ఆ ఆకాశపు మంచు తడిపింది. ఆ విధంగా తర్వాత ఆయనకు జ్ఞానం వచ్చింది. అప్పుడు అన్నాడు, నీవే దేవుడే ప్రభు, ఆయనే గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయన గొప్పవాడు, ఆయన చేతిలో సమస్తం ఉంది. ఆయన ఎప్పుడైతే తన జ్ఞానం తెచ్చుకున్నాడో, తన మారుమనసు పొందాడో, తన బుద్ధి మారిందో, తిరిగి తన రాజ్యం తనకి వచ్చింది. కనుక ఈ అరణ్యంలో నిజంగా మనం ఒక్కోసారి శిక్షించబడతాం, ఒక్కోసారి మన జీవితంలో కూడా ఒక్కోసారి మనకు శిక్ష వస్తుంది. దేవుడు శిక్షిస్తాడు. అవునా? ఎందుకు శిక్షిస్తాడు? దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడు. ఒకవేళ మనకు శిక్ష వచ్చిందంటే మనం అనుకోవాలా, ఎందుకు ప్రభు నన్ను శిక్షిస్తున్నాడు, వాడు బాగుండడే, వీడు బాగుండడే, వాళ్ళందరూ బాగుండరే, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు అనుకుంటాం. కొన్నిసార్లు మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడం. నేను ఈ పరిస్థితిలో వెళ్తున్నాను, ప్రభు మాట్లాడుతున్నప్పటికీ నా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాను, కనుక ఈ మార్గంలో ప్రభువు నన్ను తీసుకువెళ్తున్నాడు, నా జీవితాన్ని మార్చుకోవాలి, ఈ పాపం నా జీవితం నుంచి తొలగించి. ఎన్ని మార్లు ప్రభునితో మాట్లాడుతుంటే, ఎన్ని మార్లు ఇంకా అదే పాపంలో కొనసాగుతుంటే, ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటే, దేవుని సహనాన్ని ఎంతకాలం అలాగా దేవుని సహనంతో ఆడుకుంటావు? దేవుడు నీలంటాడు అనుకున్నావా? దేవుడు మాట్లాడుతూ ఆయన సహనము గలవాడు, ఆయన దీర్ఘశాంతము గల ప్రభు. ఎందుకు మనసుకు శిక్ష రావడం లేదు? మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను పాపంలో ఉన్నా కూడా నాకేం జరగలేదు, ఇది ఇంతేనో, ఏం కాదులే అనుకోవచ్చు. ఏమి కాదులే అని భయం లేకుండా బలలో పాల్గొనవచ్చు, భయం లేకుండా ఆరాధన చేయొచ్చు, బలం లేకుండా ప్రార్థన చేయొచ్చు, భయం లేకుండా ఏ పనైనా చేయొచ్చు. అయితే ఒక దినము ప్రభు అంటాడు, చూడొకసారి 50 కీర్తన ఎంత గొప్ప మాట అంటాడో. వచనం, 50 కీర్తన 21 వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువార్లారా, దీన్ని యోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడు ఎవడును లేకపోను. ఎవడు తప్పించలేడు నా చేతుల నుంచి. జాగ్రత్త. ఏమని అనుకుంటున్నావేమో, నువ్వేం చేసినా ఏం జరగలేదులే, ప్రభు చూసి చూడనట్లే ఉన్నాడులే, లేకపోతే ప్రభు కూడా నా పక్షంలో ఉన్నాడులే అనుకుంటున్నావేమో.
వరుసగా ఒక్కొక్కటి నీ ముందు ఉంచి నేను గద్దిస్తాను, నేను శిక్షిస్తాను. ఇప్పటికైనా మారు మనసు పొందు, ఇప్పటికైనా మనసు మార్చుకో, ఇప్పటికైనా జీవితం మార్చుకో. లేని ఎడల నేను చీల్చివేస్తాను, నిన్ను ఎవరు నా చేతిలో నుంచి విడిపించలేరు. కనుక ప్రభు తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు, ఒక్కోసారి శిక్షిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? విసుక్కోకూడదు. ప్రభు శిక్షను తృణీకరించొద్దు, ఆయన శిక్షకు విసుక్కోవద్దు. ఏం చేయాలా? మారు మనసు పొందు, దారిలోకి రా, ఆయన బోధకు లోబడు, ఆయన ప్రేమను పొందుతావు, ఆయన కనికరాన్ని పొందుతావు. ఆ మాట రాయబడింది కదా యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. సమ్మతింపక తిరుగుబడినలా నిశ్చయముగా ఖడ్గం పాలవుతారు. అంటే తీర్పు పొందుతారు, శిక్షా పాత్రలు అవుతారు. సమ్మతించండి, రండి, మన వివాదం తీర్చుకుందాం. నా యొద్ద క్షమాపణ ఉంది కనుక నీ జీవితాన్ని బాగు చేసుకో. కనుక కొన్నిసార్లు మన కఠిన హృదయాన్ని బట్టి ప్రభును విసిగించే వరంగా ఉంటాం. ప్రభు దీర్ఘశాంతం కలిగినవాడు, ఆయన సహనం కలిగినవాడు. అయితే మనం ఆయన సహనాన్ని పరీక్షించి ఒకానొక దినము ఒకవేళ ఆయన మనల్ని గద్దించే సమయం రావచ్చు, మనల్ని తీసిపోయి ఆసుపత్రి లేసే సమయం రావచ్చు, మనం తీసిపోయి మంచం లేసే సమయం రావచ్చు. ఆ సమయం రాకముందే, ఆ సమయము బెత్తముతో దెబ్బలు పడకముందే సరి చేసుకుంటేవా భూమి యొక్క మంచి పదార్థం, శ్రేష్టమైన పదార్థం దేవుడు నీకు ఇస్తాడు. సమ్మతించకపోతేవా, ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటేవా, ఇంకా విశ్వాసం లేని దుష్ట హృదయంతో జీవిస్తేవా, ఇంకా శిక్ష ఉంది, ఖడ్గము, శిక్ష పాలు అవుతావు. జాగ్రత్త. ఇంకొకసారి శిక్ష ఎందుకు వస్తుందంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి శిక్షిస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. ఎందుకు పరిశుద్ధతలో? మనము ఆయనంత తన పరిశుద్ధతలో, ఆయన అతి పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధతలోకి నీవు రావాలి. ఆయన అనుగ్రహించిన పరిశుద్ధతను నువ్వు స్థిరమట్టుకు తుదమట్టుకు కొనసాగించుకోవాలి. ఇంకా నీకు మేలు కలగడానికే ఆయన శిక్షిస్తాడు కానీ నీకు కీడు కలగాలని ఆయన ఉద్దేశము కాదు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు ఆయన ఎడల జాలి పడతాడు. అయ్యో నా కుమారుడు. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకో. అయితే అట్లనే ఆయనను సహనాన్ని పరీక్షించబాకు. కనుక ఆయన దయాళుడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు. అరణ్యంలో ఆ ప్రజలు 40 సంవత్సరాలు ఆయన దుఃఖపెట్టారు, బాధ పెట్టారు, తిరగబడ్డారు, సందేహించారు. భోజనాన్ని సిద్ధపరచగలడా? అసలు మాంసం ఇస్తాడా? ఎంత వచ్చిందండి మాంసం? పూరేళ్ళు మొత్తం కమ్ముకున్నాయంట, కుప్పలు పడినాయి. ఆహారం కావాలంటే పైనుంచి దేవదూతలు భుజించే ఆహారం వచ్చింది, సామాన్యమైన ఆహారం కాదు. దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు వారికి సమృద్ధిగా అనుగ్రహించాడు. కొంత కూర్చున్న వానికి తక్కువ కాలే, ఎక్కువ కూర్చున్న వానికి ఎక్కువ మిగలే. ప్రతి వానికి తృప్తిగా పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, ఎండ తగలకుండా. ఎండకు, అరణ్యంలో ఎండ కదా, ఎండకు పైన ఉంటుంది వలంబడి మేఘం, చల్లగా మేఘం కింద వచ్చారు. రాత్రి అయింది, రాత్రి అగ్నిస్తంభం, వెలుగు వస్తూ ఉంది. ఎక్కడి నుంచి? అరణ్యంలో ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు? ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఎటువంటి క్రూర మృగాలు కానీ, ఎటువంటి ఈ పురుగు బుష్ట కానీ
లేదా వారికి మార్గంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన వారికి దారిలో వెలిగిస్తూ వచ్చి ఎంత అద్భుతంగా వారిని నడిపించారు. కనుక ఈ విశ్వాస యాత్రలో, ఈ అరణ్యంలో కొన్నిసార్లు మనం పరీక్షించబడతాం, కొన్నిసార్లు దేవుని శోధిస్తాం, కొన్నిసార్లు శిక్షించబడతాం. కనుక ఆ మాటలు కూడా రాని మనం చదవలేదు, సమయం అయిపోయింది. కనుక ఇవన్నీ కూడా, వీటన్నిటిలో కూడా మనము మన జీవితాన్ని పరీక్షించుకొని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచి, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన యందు విశ్వాసం ఉంచి మనం సాగిపోతున్నప్పుడు నిజంగా మనం రక్షించినటువంటి దేవుడు, మన కొరకై ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు ఆ పరలోక రాజ్యంలో తప్పక నిన్నను చేరుస్తాడు. అయితే వీటన్నిటిలో మనం ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి, ఆయనకు లోబడుతూ రావాలి. ఆయన యందు విశ్వాసం నుంచి మనం సాగిపోతున్నప్పుడు ఎన్నో మంచి శ్రేష్టమైనటువంటి ఈవులను మనము అనుభవించగలుగుతాం. దగ్గర దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేర మా అందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు.